In lecture 5, ఐదవ లెక్చర్లోకి మనం వచ్చాం. వీఆర్ గెటింగ్ ఇన్ టు అవుట్లైనింగ్. సో సెర్మన్ యొక్క అవుట్లైన్స్ మనం తెలుసుకుందాం. ఓకే, ఒక సెర్మన్ రాయాలంటే ఒక అవుట్లైన్ సరిపోదు. ఒక సెర్మన్ మనం ఖచ్చితంగా రాయాలి అంటే 3 అవుట్లైన్స్ మనం రాయాలి. ఒకటి ఏంటంటే ఎక్సెజెటికల్, ఏంటిది రెండవది థియలాజికల్ అవుట్లైన్, మూడవది హామిలెటికల్. సో ప్రసంగ శాస్త్రాన్ని నేర్చుకున్న వారందరూ కూడా చేయవలసిన అవుట్లైనింగ్ ప్రతి ఆదివారం ప్రతిసారి ప్రసంగం చేసినప్పుడల్లా ఒక ప్రసంగానికి స్ట్రక్చర్ ఏంటంటే ఈ అవుట్లైన్. ఆ అవుట్లైన్స్లో మనం చూసినట్టయితే ఎక్సెజెటికల్ అవుట్లైన్, థియలాజికల్ అవుట్లైన్ అండ్ హామిలెటికల్ అవుట్లైన్. సో ఎక్సెజెటికల్ అవుట్లైన్ అంటే ఏంటంటే ఇది వాట్ డస్ ద టెక్స్ట్ సే, వాక్యం ఏం చెప్తుంది, దాని అవుట్లైన్. మనం ఏం చెప్తున్నాం కాదు, మన ఉపమానాలు కాదు, మన పెట్టెకథలు కాదు, లేకపోతే మనం అనుకున్న విషయాలు కాదు. అసలు వాక్యం అవుట్లైన్ ఎలా ఉంది, వాక్యంలో అవుట్లైన్ ఎలా ఉంది, దీనిలో మనం ఏమాత్రం కూడా మన తలంపు పెట్టడానికి అవకాశం లేదు. ఎక్సజీసిస్ అంటేనే అవుట్ ఆఫ్ టెక్స్ట్. ఎక్సజీసిస్ అంటే ఏంటి? అవుట్ ఆఫ్ టెక్స్ట్. వాట్ డస్ ద టెక్స్ట్ సే, వాక్యం ఏం చెప్తుంది, ఎక్సజెటికల్ అవుట్లైన్. థియలాజికల్ అవుట్లైన్ అంటే థియలాజికల్ సిగ్నిఫికెన్స్, ఆ టెక్స్ట్ నుంచి థియలాజికల్ సిగ్నిఫికెన్స్ అంటే వాట్ డస్ ఇట్ సే అబౌట్ గాడ్. ఓకే, అంటే దేవుని గురించి ఏం బోధిస్తుంది. ఓకే, వాట్ డస్ ఇట్ సే అబౌట్ మ్యాన్. ఓకే, ఇంకా ఎనీ వాట్ డస్ ఇట్ సే అబౌట్ స్క్రిప్చర్స్. వాట్ డస్ ఇట్ సే అబౌట్ థియాలజీలో ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి? 10 బ్రాంచెస్ ఉన్నాయి. అన్నీ ఒకవేళ ఆ థియలాజికల్ సిగ్నిఫికెన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో. ఓకే, వాట్ డస్ ఇట్ సే అబౌట్ గాడ్, వాట్ డస్ ఇట్ సే అబౌట్ మ్యాన్, వాట్ డస్ ఇట్ సే అబౌట్ బైబుల్, వాట్ డస్ ఇట్ సే అబౌట్ హోలీ స్పిరిట్, వాట్ డస్ ఇట్ సే అబౌట్ సాల్వేషన్, వాట్ డస్ ఇట్ సే అబౌట్ ద లాస్ట్ థింగ్స్, వాట్ డస్ ఇట్ సే అబౌట్ ఇంకా ఏదైనా ఆ థియలాజికల్ సిగ్నిఫికెన్స్. ఓకే, ఇప్పుడు ఐజాయా చాప్టర్ 6లో మనం సెరూపులు దేవుణ్ణి ఆరాధించారు అని ఉందనుకోండి. సెరూపులు దేవుణ్ణి ఆరాధించారు, దోతలు ఆరు రెక్కలు కలిగిన దోతలు అని రాస్తుంది. సో దట్స్ వాట్ ద టెక్స్ట్ సేస్. ఓకే, సో టెక్స్ట్ ఆ విషయం చెప్పిన తర్వాత మనం ఇక్కడ థియలాజికల్ సిగ్నిఫికెన్స్లోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మనం దానిలో ఏం యాడ్ చేయొచ్చు, దూత శాస్త్రం యాడ్ చేయొచ్చు, ఏంజలాలజీ దానిలో యాడ్ చేయొచ్చు. అర్థమైందా? ఇక్కడ యాడ్ చేయకూడదు. ఇదేంది ఇది? ఓన్లీ వాట్ డస్ ద టెక్స్ట్ సే. ఓకే, సో ఆ ఎక్సజెటికల్ అవుట్లైన్ రాయటానికి ప్రిన్సిపల్స్ ఇవి. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్, ద బేసిక్స్ ఆఫ్ ఎక్సజెటికల్ అవుట్లైన్స్. ఓకే, exegetical outlines are based upon extensive research and this is completed before you begin outline. ఓకే, ఈ ఎక్సజెటికల్ అవుట్లైన్ అనేది ఏదైతే ఫైనల్ అవుట్లైన్ ఉందో దానికంటే ముందుగా ఇవన్నీ అయిపోవాలి. ఎక్సజెటికల్ అవుట్లైన్ లేకుండా ఫైనల్ అవుట్లైన్ ఉండదు. ఓకే, రైట్. Exegetical outlines are revealing the meaning of text in the world of the audience
ఇన్ ద వరల్డ్ ఆఫ్ ద ఆడియన్స్ పిప్ పెట్టావా, దానిలో పెట్టావా? ఓకే, వరల్డ్ ఆఫ్ ద ఆడియన్స్ టు విచ్ ఇట్ వాస్ రిటెన్. ఆ టెక్స్ట్ ఎవరి కోసం రాయబడింది, అప్పటికి ఆ ప్రజలకి ఏ సందేశాన్ని, ఏ అర్థాన్ని కన్వే చేస్తుందో అదే రాయాలి. అర్థమవుతుందా నా మాట? కన్ఫ్యూజన్గా ఉందా? అర్థమవుతుందా? ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక అంటే రోమీలకే, ఓకే, ఆ పత్రిక ఆ కాంటెక్స్లో ఎలా రాశారు. ఎక్స్టెటికల్ అవుట్లైన్స్ ఆర్ రివీలింగ్ ద మీనింగ్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఆడియన్స్ టు విచ్ ఇట్ వాస్ రిటెన్. ద అవుట్లైన్ ఈజ్ బేస్డ్ స్పెసిఫికలీ ఆన్ ద టెక్స్ట్, specifically on the text. So homiletical wording should not be used. Homiletical wording should not be used. అంటే యూ అనే వాక్యం కానీ, ఫస్ట్ పర్సన్ కానీ, యూ మస్ట్ కానీ అప్లికేషన్ మాత్రం రాయకూడదు. అప్పుడే అప్లికేషను రాయకూడదు. ఓకే, అర్థమవుతుంది అన్నమాట. వాట్ డస్ ద టెక్స్ట్ సే, అంతే. ఓకే, సో రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 1 మరియు 2 మనం ఎగ్జాంపుల్ ఎలాగో తీసుకుంటున్నాం కాబట్టి చూడండి. పాయింట్ నెంబర్ 1 ఏంటమ్మా? ప్రజెంటేషన్ కదా. ఓకే, సో ఒకవేళ దానికి ఎక్సిజెటికల్ అవుట్లైన్ రాయాలంటే పాల్ ఆస్క్సా డిమాండ్సా? ఎంపరేటివ్ కదా అది. ఎంపరేటివ్ అంటే కమాండ్. ఓకే, సో పాల్ కమాండ్స్, ఇట్స్ నాట్ ఎన్ అడ్వైజ్. ప్రజెంట్ యువర్ బాడీస్ యాజ్ లివింగ్ సాక్రిఫైస్ అనేది ఇట్స్ నాట్ ఎన్ అడ్వైస్ కదా, ఇట్స్ ఏ కమాండ్మెంట్. ఓకే, పాల్ కమాండ్స్ రోమన్స్ టు present their lives. అది ఎక్సిజెటికల్ పాయింట్. అర్థమవుతుందా క్లాస్? చాలా జాగ్రత్తగా. ఇక్కడెక్కడో కూడా మనము కానీ, మీరు కానీ, క్రైస్తవులు కానీ, లేకపోతే సంఘం కానీ ఏ పేరు లేదు. ఇది ఎప్పుడు జరిగింది? అప్పుడు జరిగింది కాబట్టి అప్పటి సంఘటన ఎలా ఉందో అలాగే రాయటం మన పని ఎక్సిజెటికల్లో. సో ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే పాల్ కమాండ్స్ రోమన్స్ టు ప్రజెంట్ దేర్ లైఫ్స్. ఓకే, సెకండ్ పాయింట్, పాల్ కమాండ్స్ రోమన్స్ టు సపరేట్ from the world. ఓకే, పౌలు రోమీలకి ఏం చెప్తున్నాడు? ఓకే, మూడో పాయింట్ ఏంటి? పాల్ కమాండ్స్ రోమన్స్ టు ట్రాన్స్ఫార్మ్ their lives. ఇంకితే మన సొంత పదాలు పెట్టడానికి, మన సొంత ఆలోచనలు పెట్టడానికి ఏమి లేదు. స్క్రిప్ట్ ఎలా ఉందో అలాగే మనం అర్థం చేసుకొని రాయాలి పాయింట్స్. అర్థమైందా? సో ద మెయిన్ అండ్ సబ్ పాయింట్స్ ఆర్ ఇన్ కంప్లీట్ సెంటెన్సెస్. ఇది చాలా ప్రాముఖ్యం. నెంబర్ 4 పాయింట్ చూసారా? ఎవరైనా పిచ్చిగా ప్రజెంటేషను, సపరేషను, ట్రాన్స్ఫర్మేషన్ అని 3 పదాలు రాసి పంపించారనుకోండి, మొత్తం కొట్టేసి పంపిస్తానకి. అర్థమైందా? ప్రతి మెయిన్ పాయింట్, సబ్ పాయింట్ ఎలా ఉండాలి? కంప్లీట్ సెంటెన్స్. కంప్లీట్ సెంటెన్స్ అంటే అర్థమైందా మీకు? ఇది కంప్లీట్ సెంటెన్స్. నేను రాశానా? ఓపిక పెట్టి రాశానా లేదా? పాల్ కమాండ్స్ రోమన్స్ టు ప్రజెంట్ దేర్ లైఫ్. దానిలో సబ్జెక్ట్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. ఓకే, సబ్జెక్టు, ఆబ్జెక్ట్, వర్బ్ ఉంటేనే సెంటెన్స్ అవుతుంది, ప్రాపర్ సెంటెన్స్ అవుతుంది. ఓకే, సబ్జెక్ట్ లేకపోయినా, ఆబ్జెక్ట్ లేకపోయినా, వర్బ్ లేకపోయినా
దాన్ని వెనక్కి పంపించేస్తాను. ఓకే, అర్థమవుతుందా? విశ్వాసం అని పెట్టారనుకోండి, కొట్టి పారేసి వెనక్కి పంపించేస్తారు. ప్రేమ అన్నారనుకోండి, కొట్టి పారేసి వెనక్కి ఏంటి ప్రేమ, ఏం విశ్వాసం, ఎవరి మీద విశ్వాసం, ఎవరి మీద ప్రేమ చూపించాలి? నిరీక్షణ అని పెట్టారనుకోండి, ఏమిటా నిరీక్షణ? ఓకే, ఎందుకంటే మీరు ఇంకా ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ప్రాపర్గా నేర్చుకోండి. ఎప్పుడైతే ఈ బేసిక్స్ మీరు ప్రాపర్గా నేర్చుకుంటారో ఖచ్చితంగా రానున్న దినాల్లో మీరు ఇంకా గొప్పగా డెవలప్ అవుతారు. ఇంకా దీని మీద బిల్డ్ చేసుకోవచ్చు మనం. ఓకే, మీరు తప్పులు నేర్చుకున్నారనుకోండి, ఎవర్రా మీకు టీచ్ చేసింది, ఎవర్రా మీ ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళారని మమ్మల్ని తిడతారు. ఓకే, సో ప్రతిదీ కూడా ఎలా ఉండాలి నిఖిల్? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఓకే, నెంబర్ 5, exegetical support materials does not have to be in complete sentences. సపోర్టింగ్ మెటీరియల్ అంటే మెయిన్ పాయింట్, సబ్ పాయింట్స్, ఇంక కింద చిన్న వేరే సబ్ పాయింట్స్ అవి కంప్లీట్ సెంటెన్స్లు అవసరంలా, అవి మన ఇష్టం. ఓకే, ద మెయిన్ పాయింట్స్ ఆర్ పుట్ టుగెదర్ టు ఫార్మ్ ద ఎక్సెజెటికల్ ప్రాపోజిషన్. ముందు ప్రాపోజిషన్ రాయకూడదు, ముందు విషయం రాయకూడదు. ముందు ఏం చేయాలి మనం? ముందు మెయిన్ పాయింట్స్ రాసుకోవాలి. ఈ మెయిన్ పాయింట్స్ ఏం చెప్తున్నాయి, ఈ మెయిన్ పాయింట్స్, ఈ 3 మెయిన్ పాయింట్స్ ఏం టీచ్ చేస్తున్నాయి అనేది ఎప్పుడు రాయాలంటే ఎక్సెజెటికల్ అవుట్లైన్లో కంక్లూజన్ రాయాలి. ఎక్సెజెటికల్ అవుట్లైన్లో ఏంటిది? కంక్లూజన్. సో ఏం రాస్తారు చెప్పండి? ఈ 3 పాయింట్స్ వచ్చినాయి మనకి. ఓకే, రాయండి. ఎక్సెజెటికల్ ప్రాపోజిషన్ రాయాలంటే పాల్ చెప్పండి. ఒక సెంటెన్స్ ఏమర్థమైంది? ఈ 3 పాయింట్ల నుంచి మీకు ఏమర్థమైంది? రైట్, ఓకే, దట్స్ గ్రేట్. ఎలాగ ప్రత్యేకంగా? ఓకే, ప్రత్యేకంగా జీవించాలి. ఇంకా పాల్ వాంట్స్ రోమన్స్ టు లివ్. ప్రత్యేకంగా అంటే అదే లివ్, చెప్పు ఇంగ్లీష్లో. అది సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్. ఆల్రెడీ సెకండ్ పాయింట్ ఉందిగా. అది సెకండ్ పాయింట్ ఉందిగా. ఈ 3 పాయింట్స్ ఏం చెప్తున్నాయి? పాల్ వాంట్స్ రోమన్స్ టు లివ్ కోరి అంటే ఇక మళ్ళీ ఇక్కడికి వస్తున్నాగా. ఈ 3 విషయాలు ఏం చెప్తున్నాయి? ప్రజెంటేషన్, సపరేషన్, ట్రాన్స్ఫర్మేషన్. ఈ 3 చేస్తే ఏమవుతుంది చెప్పాలి? ఈ 3 చేస్తే ఏమవుతుంది? ఈ 3 చేశాను, ఏమవుతుంది ఇప్పుడు? నీకు అర్థమవుతుందా నా ప్రశ్న? ప్రజెంట్ చేశాను సజీవ యాగం, దానివల్ల ఏంటి అవుట్కమ్? ఓకే, ప్లీజెస్ గాడ్. సో పాల్ వాంట్స్ రోమన్స్ టు లివ్ ఎ లైఫ్ ప్లీజింగ్ టు గాడ్. ఇంకా నేను రాశాను అది. పాల్
కమాండ్స్. ఓకే, వాంట్స్ ఆర్ కమాండ్స్. ఇంకా ఇంకేం రాయొచ్చు? ఇంకేం రాయొచ్చు? ప్రాపోజిషన్, అతని లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్ అన్నాడు. ఇంకేం రాయొచ్చు? పాల్ వాంట్స్ ఆర్ కమాండ్స్ రోమన్స్ టు లివ్ అ లైఫ్. ఇంకా అంటే వేరే ప్రాపోజిషన్ ఇంకేమైనా ఉందా? బెటర్మెంట్ ప్రాపోజిషన్. ప్లీజింగ్ కన్నా పవర్ఫుల్ వర్డ్ a life that glorifies God. అపోస్తలుడైన పౌలు రోమియోల్ని దేవుని మహిమపరిచే జీవితాన్ని జీవించమని కోరుచున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు. ఓకే, డస్ దట్ మేక్ సెన్స్? అర్థం అవుతుందా? లేకపోతే ఇంకేమైనా బెటర్గా ఏమైనా ఉందా చెప్తారా? ఓకే, లివ్ ఎ లైఫ్ దట్ ఈస్ ఫిట్టింగ్ యాజ్ క్రిస్టియన్. ఒక చక్కటి క్రైస్తవ జీవితాన్ని జీవించమని కోరుచున్నాడు. అర్థమవుతుందా? అంటే ఈ మూడిట్లో అదేనా కోరుతున్నాడు? ఆయన ఉద్దేశం ఏంటి ఈ 3 పాయింట్ల ద్వారా? నాన్న ఏంటి కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు మీరు? కన్ఫ్యూజ్డ్గా లేరుగా? అర్థమవుతుందా అమ్మా? గర్ల్స్ అర్థమవుతుందా? ఓకే ఓకే, స్టే విత్ మీ. మీరు అలాగా నా ఇంకా ఎలా చూస్తుంటే నిద్ర వస్తుందా లేకపోతే అర్థం అవ్వట్లేదా అని. సో ఈ 3 పాయింట్స్ ద్వారా ఒక సందేశం మనం తీసుకురావాలి. ఆ సందేశం ఏంటి అంటే, ఓకే, దోస్ కుడ్ బి అంటే దీనికి సంబంధించి. ఓకే, ఇప్పుడు దీన్ని కంక్లూషన్లో రాస్తున్నాం, కానీ ఇది మెయిన్, ఇది మనకి ఏమవుతుంది? ప్రాపోజిషన్ అవుతుంది. ఓకే, మనం ప్రసంగం ప్రారంభించేటప్పుడు దీంతో ప్రారంభిస్తాం. ఎలాగంటే ఇప్పుడు ఇది ఎక్సజెటికల్ అవుట్లైన్ కదా, దీన్ని నేను థియలాజికల్ కూడా స్కిప్ చేసి హామ్లెటికల్లోకి తీసుకెళ్తాను. చూడండి, యూ మస్ట్ లివ్ ఏ లైఫ్ ప్లీజింగ్ టు గాడ్. ఓకే, దట్ కుడ్ బి ఏ గుడ్ ప్రాపోజిషన్. ఆర్ యూ మస్ట్ లివ్ ఏ లైఫ్ దట్ గ్లోరిఫైస్ గాడ్. యూ మస్ట్ లివ్ ఏ లైఫ్ దట్ ఈస్ ఫిట్టింగ్ యాజ్ ఏ క్రిస్టియన్. ఈ మూడిట్లో ఏది బాగుంది చెప్పండి? అంటే కాంటెక్స్ట్ పరంగా మీరు అంటే మీకు చెప్పడానికి ఏది బాగుందో కాదు, ఈ టెక్స్ట్కి సూట్ అయ్యేది ఏది బాగుంది? క్రైస్తవ జీవితం అంటే కష్టాల్లో కూడా క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి అంటే అది ఇంకా వివరంలోకి వచ్చేటప్పటికి వస్తుంది. యూ మస్ట్ లివ్ ఏ లైఫ్ దట్ ఈస్ ఫిట్టింగ్ యాజ్ ఎ క్రిస్టియన్. మీరు అనుకుంటున్నారు ఈ లోకంలో ఇప్పుడు ఏసీలో పడుకొని చక్కటి గృహాల్లో ఉండి ఈ సౌఖ్యవంతమైన జీవితాన్ని జీవిస్తూ ఇంకంత ప్రసంగం అంతా ప్రారంభమైపోతుంది. కానీ ఒకసారి మనం రోమిల యొక్క పరిస్థితిని మనం చూసినట్టయితే అని ఇంట్రొడక్షన్లోకి వెళ్తాం. వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే, నేను ఇందా చెప్పిన విషయాలన్నీ భయంకరమైన నీరో చక్రవర్తి. సో ఆ చరిత్ర అంతా చెప్పిన తర్వాత అయినా సరే వారు ఒక చక్కటి క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డారు. మనం కూడా ఏం చేయాలి? దేవునికి ఇష్టమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి. క్రైస్తవ జీవితాన్ని జీవించాలంటే ఏం చేయాలి అంటే ఇంటరాగేటివ్, రైట్? వాట్ షుడ్ బి, రైట్? వాట్ అంటే వాట్ టు ప్రజెంట్, రైట్? సో యూ మస్ట్ ప్రజెంట్. ఇది మాత్రం స్కిప్ అవ్వకూడదు, ఇదే మారుతుంది.
పాల్ కమాండ్స్. ఓకే, ఏమవుతుంది ఇప్పుడు? యూ మస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే హామ్లెటిక్లో. సో మనం అప్పుడే జంప్ అయిపోద్ది, ప్రసంగంలో వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఏం చేయాలి అంటే హామ్లెటికల్ అవుట్లైన్ మాత్రమే. దానిలో మీ ఆలోచన రాకండి. టెక్స్ట్ ఏం చెప్తుందో అదే మీరు చేయాలి. మీ సొంత భాష్యాన్ని తీసుకురాకండి. ఓకే, గలతీయులకు రాసిన పత్రికలో మనం అపోస్తలుడైన పౌలు అంటాడు, నాట్ ఐ బట్ క్రైస్ట్. కాదు కదా, గలతీయులకు రాసిన పత్రికలో. సో ఆ విధంగా మనం డోంట్ బ్రింగ్ ఇట్ టు ద హామిలెటికల్ అవుట్లైన్ యట్. ఓకే, మీకు అర్థమైంది ఇది? సో ఎక్సజెటికల్ ప్రాపోజిషన్ కమ్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద అవుట్లైన్. రైట్, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 1 Peter chapter 5, 6-11. Likewise, ye younger, submit yourself unto the elder. Yea, all of you be subject one to another, and be clothed with humility. For God resisteth the proud, and giveth grace to the humble. Verse 6. Humble yourself therefore under the mighty hand of God, that he may exalt you in due time, casting all your care upon him, for he careth for you. Okay, because be sober, be vigilant, because your adversary the devil as a roaring lion walketh about, seeking warning. సో ఇవన్నీ మనం చూసినట్టయితే ఇక్కడ అవుట్లైన్ చేసేటప్పుడు రాసుకుని హంబుల్ యువర్ సెల్ఫ్ దేర్ ఫోర్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్. అది కమాండ్. ఏంటది? కమాండ్. దట్ అంటే రిజల్ట్, హీ మే ఎగ్జాల్ట్ యూ ఇన్ డ్యూ టైమ్. ఓకే, సో దీని నుంచి హామ్లెటికల్ అవుట్లైన్కి ఎలా వెళ్ళారో చూద్దాం. హంబుల్ అనేది వర్బ్. ఏంటిది? ఓకే, హంబుల్ అనేది వర్బ్. సెకండ్ పర్సన్ ప్లూరల్, అరిస్ట్ ఇంపరేటివ్. అది ఓకే, వర్డ్ స్టడీ అంటే ఇదే. అది గ్రీక్ భాషలో మనం చూసినప్పుడు దాంట్లో వర్బ్ ఏంటో మనం చూడ. వర్బ్ అంటే తెలుసుగా మీకు? వర్బ్ ఏంటో తీసుకోవాలి. ఆ వర్బ్ ఏ టెన్స్లో ఉంది? ఓకే, ఆ వర్బ్ ఏ టెన్స్లో ఉంది? ఓకే, దీనిలో చూసినట్లయితే అరిస్ట్ టెన్స్లో ఉంది. సెకండ్ పర్సన్ అంటే, ఫస్ట్ పర్సన్ అంటే ఏంటి? ఐ. సెకండ్ పర్సన్ అంటే యూ, రైట్? సో ఇక్కడ హంబుల్ అనే పదం మనం చూసినట్టయితే దాన్ని యాక్చువల్గా మీనింగ్ రాస్తే యూ ఆల్ బీ హంబుల్. అర్థమైందా? సెకండ్ పర్సన్ అంటే యూ ఆల్ బీ అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి. దాని అర్థం ఏంటిది? మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఓకే, నెక్స్ట్ వర్బ్ మనం చూసినట్టయితే ఏంటి? ఎగ్జాల్ట్. ఓకే, సబ్జెక్టివ్. సబ్జెక్టివ్ అంటే ఎగ్జాల్టింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది హంబ్లింగ్. సో దీనికి రిలేషన్ ఏంటంటే ఇక్కడ ఎగ్జాల్ట్ అవ్వాలంటే ఇక్కడ హంబుల్ అవ్వాలి. ఓకే, క్యాస్టింగ్ అనేది వర్బ్. ఓకే, మరి ఇది ఇంకా అడ్వాన్స్డ్గా ఉంది. గ్రీక్ మీకు చెప్పారు లేదు? అరిస్ట్ సర్కమ్స్టాన్షియల్ పార్టిసిపల్ డిపెండెంట్ ఆన్ ద మెయిన్ వర్బ్ హంబుల్. ఓకే, సో అలాగా వర్బ్స్ ఏంటో, మెయిన్ వర్డ్స్ ఏంటో మనం అండర్లైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు దాని నుంచి ఎక్సజెటికల్ అవుట్లైన్కి ఎలా తీసుకొచ్చారో చూడండి. పీటర్ కమాండ్స్ డిస్పర్సియా అంటే డిస్పర్స్ జ్యూస్ టు బీ హంబుల్ బిఫోర్ గాడ్. దానిలో యూ కానీ, మీ కానీ, ఐ కానీ ఎక్కడన్నా ఉందా? ఏవి? పీటర్ కమాండ్స్ ద డిస్పర్సియా
ఓకే, ద రీజన్ ఈజ్ దట్ గాడ్ విల్ ఎగ్జాల్ట్ అకార్డింగ్ టు హిస్ టైమ్. ఓకే, పీటర్ ఛాలెంజెస్ ద డిస్పర్సర్ టు డిపెండ్, కాస్టింగ్ అంటే టు డిపెండ్ ఆన్ గాడ్. ఇవన్నీ కూడా ఇది మెయిన్ పాయింట్ అయితే ఈ సబ్ పాయింట్స్ అనమాట. ఓకే, అర్థమవుతుందా? నేను ఎగ్జాంపుల్ చెప్పింది ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు థియలాజికల్ అవుట్లైన్, ఇది హామ్లెటికల్ అవుట్లైన్ కదా. నన్ను ఎవరైనా వచ్చి ఈ పక్కన చెరపగలరు? బేసిక్స్ ఆఫ్ థియలాజికల్ అవుట్లైన్ మొత్తం ఇది నుంచి ఈ 3 పాయింట్స్ నుంచి. ఆ పైన జరిపే. ఓకే, ఓకే, ఇప్పుడు థియలాజికల్ ఇదేం అవుట్లైన్ ఇది? Theological outlines are based upon exegetical outline that is completed before you begin the theological outline. అర్థమవుతుందా? ఈ థియలాజికల్ అవుట్లైన్ ముందు రాయటం లేదు. ఫస్ట్ ఏం రాయాలి? ఎక్సెజెటికల్ అవుట్లైన్ రాయాలి, ఆ తర్వాతనే థియలాజికల్ అవుట్లైన్ రాయాలి. థియలాజికల్ అవుట్లైన్స్ ఆర్ రివీలింగ్ ద మీనింగ్ ఆఫ్ టెక్స్ట్ ఇన్ యూనివర్సల్ ప్రిన్సిపల్స్. ఏంటిది? ఈ పదాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటిది? యూనివర్సల్ ప్రిన్సిపల్. దీన్ని యూనివర్సల్గా అప్లై చేయటం మనం చేస్తున్నాం. ఓకే, దట్ వుడ్ బి అప్లికబుల్ టు అన్ ఆడియన్స్ త్రూ అవుట్ టైం. ఏంటిది? త్రూ అవుట్ అంటే ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఉన్న ప్రజలందరికీ అప్లికబుల్గా ఈ సెంటెన్స్ను మనం ఏం చేయాలి? ఇప్పుడు మార్చాలి. అర్థమవుతుందా? ఇదేంటి? ఇది పాయింట్ ఇన్ టైం, ఒక పాయింట్ ఆఫ్ టైంలోనే ఇది జరిగింది. ఇప్పుడు మీ ప్రాపోజిషను, మీ అవుట్లైన్ కరెక్ట్ అయితే ఈ ప్రిన్సిపల్స్ ఎవరికి అప్లై అవ్వాలి? సార్వత్రిక సంఘం అంతటికి అప్లై అవ్వాలి. ఆ ప్రిన్సిపల్స్ మాత్రమే మెయిన్ పాయింట్స్ అవుతాయి. అర్థమవుతుందా? ఆ ప్రిన్సిపల్స్ మాత్రమే మెయిన్ పాయింట్స్ అవుతాయి. ఒకవేళ అప్లై కాకపోతే అది మెయిన్ పాయింట్ అవ్వదు. అప్పుడు అది అలా జరిగిందండి, ఇప్పుడు ఇది ఇలా జరుగుతుందంటే కుదరదు. నీ ప్రసంగంలో మెయిన్ పాయింట్స్ అన్నీ ఎలా ఉండాలి? సార్వత్రిక సంఘం అంతటికి అప్లై అవ్వాలి. అంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి అప్లై అవ్వాలి, అమెరికాలో ఉన్న క్రైస్తవులకి అప్లై అవ్వాలి. ఎవరికి ప్రసంగించినా సరే ఆ ప్రిన్సిపల్ ఏమవ్వాలి? అప్లై అవ్వాల్సిందే. అలాంటి అప్లికేషన్ ఉంటేనే, అప్లై అయితేనే అది కరెక్ట్గా థియలాజికల్ పాయింట్ అవుతుంది, లేకపోతే అవ్వదు. రైట్? సో థియలాజికల్ అవుట్లైన్స్ ఆర్ రివీలింగ్ ద మీనింగ్ ఆఫ్ టెక్స్ట్ in universal principles that would be applicable to an audience throughout time. The outline is universal. మళ్ళీ అదే పదం చూస్తున్నారు. The outline is universal in scope, so homiletical wording should not be used. అప్పుడే homiletical wording రాయకూడదు. homiletical wording అంటే ఐ యు కానీ వాడకూడదు. ఫస్ట్ పర్సన్ you must applications to today audience should not be used. The outline is timeless. ఏంటిది? Outline is timeless in nature. So historical references should not be used. The main and subpoints must be in complete sentences. ఈ కంప్లీట్ సెంటెన్సెస్ అనేది చాలా పట్టి చూస్తా. మీకు వచ్చినా రాయకపోయినా మీరు కంప్లీట్ సెంటెన్స్ రాయాల్సిందే.
ఇక్కడ విశ్వాసం అని రాశారనుకోండి, మరి ఎక్కడేమి రాస్తారు? అర్థమైందా? సో కంప్లీట్ సెంటెన్సెస్. ఎక్సిజెటికల్ సపోర్ట్ మెటీరియల్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ అండర్స్టాండింగ్ మే రిమైన్ ఇన్ పాయింట్స్ అండ్ అండర్ సబ్ పాయింట్స్. అండర్ సబ్ పాయింట్స్లో మీ ఎక్సిజెటికల్ విషయాలను పొందుపరచుకోండి. ద థియలాజికల్ ప్రాపోజిషన్ ఈజ్ ఏ రీస్టేట్మెంట్ ఆఫ్ ఎక్సిజెటికల్ ఏంటిది అర్థమవుతుందా? ద థియలాజికల్ ప్రాపోజిషన్ ఈజ్ ఏ రీస్టేట్మెంట్ ఆఫ్ ఎక్సిజెటికల్ ప్రాపోజిషన్. ఎక్సిజెటికల్గా ప్రాపోజిషన్ ఏదైతే తీసుకున్నారో దాన్నే థియలాజికల్ ప్రాపోజిషన్ కూడా తీసుకోవాలి. దానికి దీనికి తేడా ఏంటంటే బట్ ఇన్ యూనివర్సల్ ఏంటిది ఇప్పుడు మీకు ఏమి అర్థమైపోయినా సరే థియలాజికల్ అవుట్లైన్ అంటే ఒక పదం మాత్రం బుర్రలో ఉండాలి. అదేంటిది? యూనివర్సల్గా ఉండాలి. అంటే ప్రపంచవ్యాప్తంగా సార్వత్రిక సంఘం అంతటికీ అప్లై అయ్యే విధంగా ఉండాలి. అర్థమవుతుందా? కానీ సో దాన్ని పక్కన పెట్టాలి. ఓకే. ద కోర్ ఆఫ్ ద ప్రాపోజిషన్ షుడ్ రిమైన్ యాజ్ ద సేమ్ యాజ్ exegetical proposition. The theological proposition should follow the exegetical proposition at the end of the outline. So ఇప్పుడు చెప్పండి దీని ప్రాపోజిషన్ ఏంటి? Paul commands Romans to live a ఏం చెప్పారు ఇందాక? లివ్ ఏ లైఫ్ దట్ ఓకే లివ్ ఏ ఫిట్టింగ్ యాజ్ క్రిస్టియన్. అదే చూస్తున్నా. పాల్ కమాండ్స్ రోమన్స్ టు లివ్ ఏ క్రిస్టియన్ లైఫ్ దట్ గ్లోరిఫైస్ ఓకే. ఇప్పుడు దీన్ని యూనివర్సల్గా మార్చాలి. పౌలు ఏం చెప్తున్నాడు? చక్కటి దేవునికి మహిమార్థమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు థియలాజికల్గా ప్రాపోజిషన్ దీన్ని రాయాలి అంటే ఏం చేయాలి? క్రిస్టియన్స్ మస్ట్ లివ్ ఏ లైఫ్ that glorifies God. ఇది ఆదాము నుంచి చివరి వ్యక్తి వరకు సరిపోతుంది. అది ఓకే. క్రిస్టియన్స్, ఆల్ క్రిస్టియన్స్. అమెరికాలో వాళ్ళకి సరిపోతుందా? ఆస్ట్రేలియా ఎవరికి సరిపోతుందా? అందరికి సరిపోద్దా? తెలంగాణ వాళ్ళకి సరిపోద్దా? అందరికి వస్తుందా? రాదా? అందరికి వస్తుంది కదా. సో క్రిస్టియన్స్ మస్ట్ లివ్ ఏ లైఫ్ దట్ గ్లోరిఫైస్. ఇది ఎవరైనా డినై చేయగలరా? ఓకే, డినై చేయలేరు. సో దట్ ఈజ్ ఎ గుడ్ థియలాజికల్ ప్రాపోజిషన్. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే హౌ ఆర్ వాట్? ఓకే, వాట్ క్రిస్టియన్ లైఫ్ ఆర్ ఓకే ఎటువంటి క్రైస్తవ ఓకే హౌ అంటే ఎలా జీవించాలి, ఎటువంటి ఎలా ఓకే ఏది అర్థమవుతుందా? హౌ అంటే ఎలా, రైట్, ప్రాసెస్ చెప్తున్నాం. ఎలా అంటే ఏంటి?
ఎలా అంటే ప్రాసెస్ చెప్తున్నాం. ప్రాసెస్ స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3. నూడిల్స్ ఎలా చేయాలి అనేదానికి, నూడిల్స్ అంటే ఏమిటి అనేదానికి తేడా ఉందా లేదా? నూడిల్స్ అంటే ఏమిటంటే ఏం చెప్తారు? నూడిల్స్ అంటే ఏమిటి? ఎవరు తెలియని వాళ్ళు నూడిల్స్ అంటే ఏమిటి అన్నారనుకోండి, వివరిస్తారు. ఏం చేస్తారు? వివరిస్తారు. నూడిల్స్ అంటే ఇలా పొడవుగా ఉంటాయి, వాటిని మైదాతో చేస్తారు, వాటిని తీసుకెళ్ళి నీళ్ళల్లో వేస్తే మెత్తగా అవుతాయి, మెత్తగా అయిన తర్వాత అక్కడ పొడి కూడా వేసుకుంటే, ఇది ఏం చెప్తారంటే ఎలా ఉంటుంది నూడిల్స్ అంటే చెప్తున్నారు. ఓకే, ఏమిటి నూడిల్స్ అంటే ఏమిటో చెప్తున్నారు. ఓకే, నూడిల్స్ చేయటం ఎలా అంటే అది వేరు, అదేం చెప్తారు మీరు? సో 2 minutes నూడిల్స్ ఎలాగో చెప్తారు, రైట్? సో అర్థం చేసుకోండి, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే పదాలకి ప్రశ్నలకి మనకి కరెక్ట్గా జవాబు ఎక్కడ ఏదైతే మనం చెప్తున్నామో దానికి కరెక్ట్ ఇంటరాగేటివ్ పెట్టుకుంటేనే మనకు కరెక్ట్ సమాధానం అవుతుంది. అర్థమైందా? ఏం చేయాలి క్రైస్తవ జీవితం దేవునికి మహిమకరంగా జీవించాలంటే ఏం చేయాలి అంటే, ఏం చేయాలంటే పాయింట్ నెంబర్ 1, ఏం చేయాలంటే ప్రజెంట్ సజీవ యాగముగా మన శరీరాలను సో చాలా ప్రాముఖ్యమైన చిన్నది, ఇది చాలా చిన్నది, ఇది చాలా చిన్నది, కానీ అదే మీ ప్రసంగాన్ని ముందుకు తీసుకెళ్తాను. డ్రైవింగ్ ఫోర్స్. ఏం చేస్తే బాగుంటుంది? హైందవ సహోదరులు అయితే ఏం చేస్తారు? ముస్లిం సహోదరులు అయితే ఏం చేస్తారు? వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు, లేకపోతే అది చేస్తారు, ఇది చేస్తారు, టు ప్లీజ్ గాడ్ ఆర్ టు లివ్ ఎ గుడ్ హిందూ లైఫ్ ఆర్ ముస్లిం లైఫ్. బట్ యాజ్ క్రిస్టియన్స్ దేవుడు మన నుంచి కోరుకునేది అది కాదు. ఓకే, ఇవన్నీ ఊరినే అంటే ఇంట్రడక్షన్లో ఉపయోగపడతాయని చెప్తున్నా. ఓకే, మన మైండ్లో క్లియర్గా ఉందనుకో, ఏం క్లియర్గా ఉండాలి? ఆన్సర్ కాదు, మన మైండ్లో ఏం క్లియర్గా ఉండాలి? ఇంటరాగేటివ్ క్లియర్గా ఉండాలి. ప్రశ్న మనకి అర్థమైతే జవాబు మనకి సరిగ్గా వస్తుంది. ప్రశ్న అర్థం కాకపోతే జవాబు సరిగ్గా రాదు. అర్థమైందా? ఆవు వ్యాసం లాగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఆవు వ్యాసం తెలుసా మీకు? ప్రశ్న ఏది ఇచ్చినా సరే వాటికి వచ్చింది ఒకే ఒక వ్యాసం. ఏంటది? ఆవు వ్యాసం. ఇదివరకు 10th క్లాస్లో ఎస్ఎస్ రాయమనేవాళ్ళు కదా, 10th క్లాస్లో ఎస్ఎస్ రాయమని, టీవీ గురించి టెలివిజన్ గురించి రాయండి అని ఏమనేవాడు? టెలివిజన్ గురించి, దూరదర్శన్ గురించి. దూరదర్శన్ అంటే టెలివిజన్ తెలుగులో ఏమంటారు? దూరదర్శన్ అంటారు కదా. సో టెలివిజన్ గురించి, దూరదర్శన్ గురించి రాయమని అంటే దూరదర్శన్ అనగా అని చెప్పి టీవీ అనగా దూరదర్శన్. ఒకరోజు నేను టీవీ దగ్గర కూర్చున్నప్పుడు దానిలో ఆవు పెంపకం అనే కార్యక్రమం వస్తుంది. ఆవు అనగా అని చెప్పి ఏం చేస్తున్నాడు, ఇంకా ఆవు వీడికి వచ్చింది ఏమి వ్యాసం? ఆవు వ్యాసమే వచ్చు వీడికి కదా. ఆవుకు 4 కాళ్ళు ఉండెను, ఆవు తెల్లగా ఉండును, ఆవు పాలు ఇచ్చును, ఆవు పేడ వేయను అని చెప్పి ఇదంతా నేను టీవీలో చూశాను. ఇదంతా నేను టీవీ ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు అంబేద్కర్ గురించి రాయమన్నారు అనుకోండి. అంబేద్కర్ ఒకరోజు పొలంలోకి వెళ్ళాను, పొలంలో ఆవు కనిపించెను, ఆవుకు 4 కాళ్ళు ఉండెను, ఆవు పేడ వేయను, ఆవు పాలు ఇచ్చును, ఆవు తెల్లగా ఉండెను. ఇవన్నీ కూడా అంబేద్కర్ అనుభవించాడు. ఇప్పుడు అంబేద్కర్ గురించి రాశాడా, ఆవు గురించి రాశాడా? సో కొంతమంది ప్రసంగాలు ఎలాగే ఉంటాయి, ప్రారంభించడం మాత్రం ఎక్కడో ప్రారంభిస్తారు, వచ్చేది మాత్రం ఒకే పాయింట్, ప్రతి ఆదివారం అదే పాయింట్ కదా. కొన్నిసార్లు మనం కూడా అంతే, మనకు వచ్చిందల్లా విశ్వాసం చూపించాలమ్మా, విశ్వాసం.
అసలు ఎలా చూపించాలి విశ్వాసం, ఆ సందర్భంలో ఏం చూపించే ఏంటి విశ్వాసం అంటే అది వివరించడం. సో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన మైండ్లో ఏది క్లారిటీగా ఉండాలి, ఇంటరాగేటివ్ క్లారిటీ ఉంటే ప్రసంగం చాలా ఈజీ. వాళ్ళకు కూడా ఇంటరాగేటివ్ని పరిచయం చేయటంలో చాలా ఎందుకు క్రైస్తవ జీవితం మనం జీవించాలి అనే అంశం కానీ, ఎలా జీవించాలనే అంశం కానీ వాళ్ళకి వివరిస్తే మనకి వాళ్ళకి వివరంగా ఉంటుంది, చక్కగా వివరించగలం. మనం కూడా క్లారిటీ ఆఫ్ థాట్ ఏముంటుంది, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది. సో చిన్న ప్రసంగమైన క్లారిటీగా చేయండి. అసలు మీ ఇంటరాగేటివ్ ఏంటో మీరు తెలుసుకోవాలి. సరైన ఇంటరాగేటివ్ మీరు రాసుకోగలిగితే ఇంకదే ప్రసంగాన్ని మార్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఇంటరాగేటివ్ రాసిన తర్వాత అర్థమైందా, ప్రతిదీ కూడా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఈ 3 కూడా దేనికి జవాబు చెప్తున్నాయి, ఈ ఇంటరాగేటివ్కి జవాబు చెప్తున్నాయి. రైట్. సో ఇప్పుడు చెప్పండి థియలాజికల్ అవుట్లైన్. క్రిస్టియన్స్ మస్ట్ లైఫ్స్ కంటే బాడీస్ అని పెట్టాలి యాక్చువల్గా. ఓకే, సెకండ్ separate okay, next ఓకే. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇది దీన్ని కనెక్ట్ చేయాలి, ఇది దీన్ని కనెక్ట్ చేయాలి, ఇది దీన్ని కనెక్ట్ చేయాలి. క్రిస్టియన్ మస్ట్ ప్రజెంట్ దేర్ లైఫ్ టు గ్లోరిఫై గాడ్. క్రిస్టియన్స్ మస్ట్ సపరేట్ ఫ్రమ్ ద వరల్డ్ టు గ్లోరిఫై గాడ్. క్రిస్టియన్స్ మస్ట్ ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్ టు గ్లోరిఫై గాడ్. అర్థమవుతుందా? ఈ 3 దేనికి సపోర్టింగ్గా ఉన్నాయి, టు గ్లోరిఫై గాడ్. ఓకే, అర్థమవుతుందా? ఓకే, ఎంతైంది టైం? సో నెక్స్ట్ క్లాస్కి వెళ్తే ఇది బ్రేక్ అయిపోద్ది, వద్దులే కంటిన్యూ చేసేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. హార్మలెటికల్ అవుట్లైన్. ఓకే, ఇది మీకు చెప్పాను ఆల్రెడీ. సో హార్మలెటికల్ అవుట్లైన్ అంటే ఎలా అవుతుందంటే టైటిల్, ఇప్పుడు ఎక్కడి దాకా ఏమైందంటే మన హోంవర్క్ ఎక్కడి దాకా అయింది. ఇదంతా ఏంటిది, ఇది 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 మొత్తం అంతా చెప్పాల్సిన అవసరం లేదు. నేను శుక్రవారం కూర్చొని ఎక్సిజెటికల్ అవుట్లైన్ రాశాను. ఆ తర్వాత నేను శనివారం కూర్చున్నాను, థియలాజికల్ అవుట్లైన్ వచ్చింది. నేను ఆదివారం పొద్దున్న కూర్చుంటే హార్మలెటికల్ అవుట్లైన్ వచ్చింది. ఇదేం చెప్పాల్సిన, ఇది ఏంటంటే ఎవరి హోంవర్క్ ఇది, ఇది మన హోంవర్క్. అర్థమైందా? సో ఇక్కడ వరకు మన హోంవర్క్. ఇప్పుడు దీన్ని హార్మలెటికల్ అవుట్లైన్లోనికి మారుస్తున్నాం. టైటిల్ ఇంట్రడ్యూసెస్ టాపిక్ అండ్ క్యాచెస్ అటెన్షన్. ఓకే, టైటిల్ ఏం పెడతారు చెప్పండి దీనికి? ఇంట్రడక్షన్. ఎప్పుడైనా టైటిల్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి.
ఏం పెడతారు? ఉదయ్, చాలా సినిమా టైటిల్ చూస్తావుగా నువ్వు, పోస్టర్లు చూస్తావు కదా, టైటిల్ ఏమి ఉండాలి? క్యాచీగా ఉండాలి కదా. ఈ ప్రసంగానికి టైటిల్ ఏం పెడతావు చెప్పండి? ఏం పెడతారు? నేనేం చెప్పాను అక్కడ? ఇంట్రడ్యూసెస్ టాపిక్ అండ్ క్యాచెస్ అటెన్షన్. టైటిల్ అంటే చిన్నదండి, ఒక పదంలో లేచిపోవాలి, 1-2 పదాల్లో. సరైన క్రైస్తవుడు ఏంటది? దమ్మున్న క్రైస్తవుడు. ప్రశ్న కాదు నేను అడిగింది, టైటిల్. టైటిల్ వేరు, టైటిల్ అంటే రెండు ఒకే. నిజమైన క్రైస్తవుడు ఏంటిది? నిక్కార్సైన క్రైస్తవుడు. మచ్చలేదు దానికి దీనికి అసలు ఏమన్నా ఉందా సంబంధం? ట్రూ క్రిస్టియన్ మనం చెప్పాల్సిన ఏంటంటే ట్రూ క్రిస్టియన్. ఓకే, నమ్మదగిన క్రైస్తవుడు. ఇంకా అంటే క్రైస్తవ జీవితం గురించి చెప్తున్నాం మనం. ఓకే, మహిమపరిచే క్రైస్తవుడు. ఏదైనా పెట్టు, కానీ మాకు మాత్రం అటెన్షన్ కావాలి. ఏం కావాలి? నువ్వు ఏదైనా పెట్టు, దానికి సంబంధించి. ఒకవేళ సరిగ్గా పెట్టలేదు అనుకో టైటిల్, ఏమంటాడంటే ఆయన చెప్పింది ఒకటే మాట్లాడింది ఒకటే అంటారు. అర్థమైందా? కానీ మాకేం కావాలి? ఫస్ట్ 2 minutesలో అటెన్షన్ కావాలి. అర్థమైందా? ఏం కావాలి? ఫస్ట్ 2 minutes ఏం కావాలి? ఈరోజు ఏదో మంచి టాపిక్ ఎత్తుకున్నాడు అయ్యగారు అనుకోవాలి. అంతేగాని ఇదే ఆయన అదే చెప్పాడు, ఈయన ఇదే చెప్పాడు. అర్థమైందా? సో టైటిల్ మస్ట్ బి వెరీ క్యాచీ అండ్ ఇట్ షుడ్ ఇంట్రడ్యూస్ ద టాపిక్. ప్రాపోజిషన్ అనేది యూ మస్ట్ అనే దాంతో స్టార్ట్ అవ్వాలి. మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే బ్యాచిలర్స్లో వాళ్ళు ఇప్పుడు అడ్వాన్స్ సర్మానిక్ స్ట్రక్చర్స్లో మారుతుంది, కానీ ప్రస్తుతానికి మీరు గ్రాడ్యుయేట్ అయ్యే వరకు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ప్రాపోజిషన్కి ఏమని ఉండాలి? యూ మస్ట్ అని ఉండాలి. యూ మస్ట్ brings all the main points together in course of action for the audience to pursue. You must. Okay, you must glorify God with your Christian life, or you must glorify God as a Christian. You must glorify God as a Christian. ఓకే, నువ్వు క్రైస్తవుడుగా దేవుణ్ణి మహిమపరిచేవాడుగా ఉండాలి. ఓకే, ఆర్ దేవుణ్ణి మహిమపరిచే క్రైస్తవ జీవితాన్ని నువ్వు, ఆ పదం పడాలి. ఏం పడాలి? నువ్వు అనేది పడాలి. అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నాం మనం? సూటిగా మాట్లాడుతున్నాం. ఓకే, మీరు అనేది కూడా తేలికైన పదమే. మీరంటే మీరు అందరూ అని. నువ్వు అన్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తున్నావంటే వేరు, మీరు ఎలా జీవిస్తున్నారు అనేది. ఓకే, సో మనది ఎలా ఉండాలి? ప్రాపోజిషను చాలా షార్ప్గా ఉండాలి, సూటుగా ఉండాలి. అర్థమవుతుందా? సో మనం అన్నాం అనుకోండి, మళ్ళీ అది ఏమవుతుందంటే మనం కూడా ఇంక్లూడ్ అవుతుంది దానిలో. ఓకే, కొన్నిసార్లు మనం అనొచ్చు, కొన్నిసార్లు మీరు అనొచ్చు. మనమన్నా మీరన్నా సరే ఆఖరికి ఎక్కడికి రావాలి?
చివరిలో ప్రసంగం వచ్చేటప్పటికి వీఆర్ డ్రైవింగ్ దెమ్ టు ఏ డెసిషన్. ఏంటది? వీఆర్ డ్రైవింగ్ దెమ్ టు ఏ, నీ జీవితం ఎలా ఉంది ఈరోజు? అర్థమైందా? మన జీవితం ఎలా ఉంది కాదు, మన ఇద్దరం కలిసి జీవిస్తున్నావా కదా? ఏమనాలి? పాయింట్ అవుట్ చేయాలి. ఏం చేయాలి? అలా అంటే ఇలా చూపించి నువ్వు అని కాదు, మన అర్థం ఏంటి, వాళ్ళకి సూటుగా ఆయనతో మాట్లాడుతున్నట్టు. అర్థమవుతుందా? ఎవరితో? దేవుడు వారితో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ జీవితం ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేసుకో అనేది మన కంక్లూజన్. కాబట్టి మనం ప్రారంభించేది ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ప్రాపోజిషన్లోనే. అది సో గౌరవార్థంగా ఫస్ట్లో కొంచెం మనం మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అని అన్నా సరే, చివరిలోకి వచ్చేటప్పటికి ఎలా వచ్చేయాలి? అలాగా మనమని ప్రారంభించినా సరే మధ్యలో మనం అంటూ ఉండాలి వాళ్ళకి, నీ పరిస్థితి ఏంటి? అర్థమైందా? సో నీవు అనే పదాన్ని చాలా షార్ప్గా వాడండి. ఆ పదం చాలా సూటుగా, అది కరెక్ట్గా వాడాలంటే మన జీవితం కరెక్ట్గా ఉండాలి. లేకపోతే ఏమంటారు తెలుసా? నీ సంగతి నువ్వు చూసుకో అంటారు. అంతేనా? అంతేనా కాదా? ఇప్పుడు నువ్వు అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటారు. అంతేనా? రెండవది, నువ్వు అంటే అంత ప్రేమ ఆప్యాయత వాళ్ళ మీద ఉండాలి. ఎవరి మీద? సంఘాన్ని నువ్వు అనే ఆ యొక్క అంత క్లోజ్నెస్ ఉండాలి. అంతేనా? అంతేనా? ఇప్పుడు నేను వచ్చి మీరు నాకు క్లోజ్ కాబట్టి నువ్వేం చేసావని అడుగుతా. అదే బయట వాళ్ళు వచ్చారనుకోండి, మీరు అంటాం. రైట్? సో నువ్వు అనే పదం, నీవు అనే పదం ఏం సూచిస్తుంది అంటే వారితో ఉన్న క్లోజ్నెస్. ఓకే, సో షో దట్ యు కేర్ విత్ దట్ మెసేజ్. యాక్చువల్గా నీ మెసేజ్లో కేర్, ప్రేమ ఉందని చూపించు. అప్పుడే వాడు నువ్వు. వాడగలిగితేనే వాడు, వాడలేకపోతే వాడకూడదు కదా. మీరు అంటమే బెటర్. మీరు అన్నప్పుడు అది కొంచెం డైల్యూట్ అవుతుంది. ఓకే, సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రాగేటివ్, వై, వాట్, హౌ. ఓకే, వై, వాట్, హౌ. ఇది నేను రాసింది కాదు, టెక్స్ట్ బుక్లో వై, వాట్, హౌ. ఎందుకు, ఏమిటి, ఎలా, ఈ మూడు పదాలు. దోస్ ఆర్ ఆల్ philosophical questions. So why, what, how. Interrogative. Keyword, descriptive word of the main points that answers the interrogative. ఓకే, సో మన ఇంట్రాగేటివ్ని ఏదైతే చూసుకుంటావో ఈ విషయంలో హౌ అన్నాం అనుకోండి, స్టెప్స్. ఓకే, వాట్ అంటే ఏంటి? వాట్ అంటే వై అంటే రీజన్స్. వై అంటే కారణాలు. వై అనేది ఎప్పుడు కారణం. వాట్ అనేది ఏమిటి అంటే నువ్వేం చేస్తున్నావు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు వాళ్ళకి. సో వాట్ అనే దానికి యూ కెన్ రైట్. వై అనే, హౌ అనే దానికి ఏం చేస్తాం, స్టెప్స్ రాస్తాం. సో వాట్ అనే దానికి చూడండి, టెక్స్ట్ బుక్స్లో చూడండి వాట్ అనే దానికి మంచి కీవర్డ్స్ ఏంటో. ఓకే, యూ కెన్ రైట్ ఇంగ్రీడియంట్స్, కావాల్సినవి. ఓకే, అర్థమైందా? ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్, థింగ్స్ అనేవి ఎక్కడ వస్తాయి? వాటిలో వస్తాయి. థింగ్స్ దట్ యు నీడ్ టు బి ఏ గుడ్ క్రిస్టియన్ ఆర్ గాడ్ గ్లోరిఫైయింగ్ క్రిస్టియన్. ఓకే, విషయాలు, పద్ధతి. ఓకే,
అర్థమవుతుందా? ఇప్పుడు దీనికి ఏం చూస్ చేసుకుందాం చెప్పండి, ఏది బాగుంటుంది? వై వాట్ హౌలో ఏం బాగుంటుంది చెప్పాలి. ఏం బాగుంటుంది? హౌ, రైట్. హౌ అనేది న్యాచురల్గా ఫ్లో అవుతుంది, రైట్. ఆయన చెప్పింది హౌవే కదా. కాబట్టి ఎలా అని చెప్తున్నాడు. ఎలాగా? నెంబర్ 1, 2, 3 ఇలా. సో హౌ అంటే ఎలా మనము క్రైస్తవ జీవితాన్ని, దేవునికి మహిమకరంగా ఉండే క్రైస్తవ జీవితాన్ని జీవిస్తాము అంటే మొట్టమొదటిగా మన యొక్క శరీరాలను సజీవ యాగముగా సమర్పించాలి. ఓకే, మన శరీరాలను సజీవ యాగముగా సమర్పించాలి. ఆ పాయింట్ అక్కడతో స్టార్ట్ చేసి కంక్లూజన్కి వచ్చేటప్పటికి ఏం చేయాలి? ఆ పాయింట్ని ఇందాక చెప్పాను కదా, చెప్పాలి. మనము మన శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించాలన్నాడు. ఇప్పుడు ఏంటి? నీ శరీరం, ఓకే, నీ శరీరం సజీవ యాగముగా సమర్పించుకునేవాడివిగా ఉండాలి. మనం డ్రైవ్ చేస్తుంది ఏంటి? పర్సనల్ డెసిషన్ని ఏం చేయాలి? సంఘం అంతా ఉన్నా సరే ఒక్కొక్క పర్సన్ డెసిషన్ తీసుకోవాలి ఆ రోజున. ఏంటంటే నేను నా జీవితాన్ని దేవునికి అప్పగించాలి, నా శరీరాన్ని సజీవ యాగంగా. అయ్యగారు నాతోనే మాట్లాడారు. అప్పుడు రివ్యూ ఎలా వస్తుందంటే బయటకు అయ్యగారు మీరు మాట్లాడుతుంటే నాతోనే మాట్లాడినట్టుంది, వాళ్ళు మాతోనే మాట్లాడినట్టు ఉంది అనరు కదా. ఏమంటారు? నాతో మాట్లాడాలి, ఆయనతో మాట్లాడాలి. మనం ఏం చేయాలి? సూట్గా వాళ్ళతోనే మాట్లాడాలి. ఓకే, సో ట్రాన్సిషన్ సెంటెన్స్. సో ఇంట్రడక్షన్లో గ్రాబ్ అటెన్షన్, ప్రజెంట్స్ నీడ్, గివ్ థీమ్ అండ్ ప్రాపోజిషన్. గ్రాబ్ అటెన్షన్ అంటే అటెన్షన్ గ్రాబ్ చేసేదిగా ఉండాలి. ఇంట్రడక్షన్ అంటే ఒక మంచి ఇంట్రడక్షన్ చేయడానికి, మన అంశాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక మంచి విషయం ఇంట్రడక్షన్లో రాయాలి. అంటే వాళ్ళ అటెన్షన్ అంతా మనం గ్రాబ్ చేయగలగాలి. ఓకే, నేను చెప్పాను సమయం గురించి చెప్తా, కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పాను. ఏం చెప్పాను? అందరికీ అన్ని విధాలుగా చెప్పాను. సో మన సమయం ఎలా స్పెండ్ చేస్తున్నామంటే 24 గంటల్లో 5 గంటల సేపు మనం ఫోన్లోనే ఉంటున్నామట. అదొక స్టాటిస్టిక్స్. ఓకే, తర్వాత 2 hours 40 minutes ఫేస్బుక్లో ఉంటున్నామంట, రైట్. అదొక స్టాటిస్టిక్. ఓకే, ఒక స్త్రీ 60 సంవత్సరాలు కలిగిన స్త్రీ 1 సంవత్సరం పాటు ఏం వేసుకోవాలో ఇది అటెన్షన్ గ్రాబ్ చేసింది. అందరు కూడా నిజమే అని అనుకున్నారా లేదా? సో సమయం అనేది ఎంత ప్రాముఖ్యమైనది. నా ప్రసంగం సమయం గురించి అని అన్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని వివరాలు మనం సేకరించాలి, కొంచెం రీసెర్చ్ మనం చేయాలి, కొంచెం అటెన్షన్ తీసుకొచ్చే విధంగా ఏం చేయాలి? వాళ్ళు మన వైపు ఇలా కేటాయిస్తున్నాం, కానీ బైబిల్ గ్రంథం చదవటానికి మనకి సమయం లేదు, మందిరానికి వెళ్ళటానికి మనకి సమయం లేదు, ప్రసంగం ఒక అరగంట సేపు వినటానికి మనకి సమయం లేదు అనేది ఏం చేస్తుందంటే ఇట్ గ్రాబ్స్ అటెన్షన్, ప్రజెంట్స్ నీడ్, గివ్ థీమ్ అండ్ ప్రాపోజిషన్. ఓకే, ట్రాన్సిషన్ సెంటెన్స్. సో ఇవన్నీ కూడా ఉండాలి ప్రసంగంలో. మీరు అవుట్లైన్ రాశారంటే ప్రతిదీ ఉండాలి. ట్రాన్సిషన్ సెంటెన్స్. సో ట్రాన్సిషన్ సెంటెన్స్ ఫార్ములా ఏంటంటే కీవర్డ్ అండ్ ఇంట్రాగేటివ్ విత్ ట్రాన్సిషన్ టు నెక్స్ట్ పాయింట్. కీవర్డ్ ఏంటి? ఓకే, హౌ అన్నాం కాబట్టి స్టెప్స్ అంటున్నాం. మొదటి మెట్టు. ఓకే,
సో క్రైస్తవ జీవితాన్ని దేవునికి మహిమకరంగా జీవించాలంటే హౌ అనేది కూడా వాడాలి కదా. ఎలా ఎలా అంటే మొదటి మెట్టు అని కంప్లీట్గా నాకు అక్కడ రాయాలి. అర్థమవుతుందా? ట్రాన్సిషన్ సెంటెన్స్ ఖచ్చితంగా రాయాల్సిందే. నా బ్రెయిన్లో ఉందండి నేను చెప్తాను తర్వాత అనుకోవద్దు. రెండవసారి కూడా దేవునికి మహిమార్థమైన క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలి అంటే రెండవదిగా, అర్థమవుతుందా? దేవునికి మహిమార్థమైన క్రైస్తవ జీవితం ఎలా జీవించాలి, ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే దేవుడు మహిమ పడతాడు అంటే మూడవదిగా అని ఖచ్చితంగా అక్కడ రాసి చూపించాల్సిందే. చూడండి, ఇక్కడ చూడండి, మెయిన్ పాయింట్ అయిందా? మెయిన్ పాయింట్ కంప్లీట్ సెంటెన్స్ రాసిన తర్వాత సబ్ పాయింట్, ఓకే, తర్వాత మళ్ళీ ఇల్లుస్ట్రేషను, తర్వాత అప్లికేషను, ట్రాన్సిషన్ సెంటెన్స్ మళ్ళీ ఉందా లేదా? ప్రతి పాయింట్కి మధ్యలో ఏం వాడాలి? ట్రాన్సిషన్ సెంటెన్స్ రాయాల్సిందే. ఓకే, సో మెయిన్ పాయింట్ ఏంటంటే మెయిన్ పాయింట్ నెంబర్ 1 చూద్దాం. మెయిన్ పాయింట్ నెంబర్ 1 చూస్తే ఏం చేస్తారు? పాల్ కమాండ్స్ రోమన్స్ టు ట్రాన్స్ఫార్మ్ దేర్ present their bodies కదా. Paul commands Romans to present their bodies. Okay, Christians must present their bodies. ఇప్పుడేంటి? You must present your body as living sacrifice. You must present your body as a living sacrifice. నీవు నీ యొక్క శరీరాన్ని దేవుని కొరకు సజీవ యాగముగా సమర్పించాలి. ఓకే, ఇప్పుడు ఆ సజీవ యాగముగా సమర్పించాలి అనే దాన్ని సబ్ పాయింట్స్లోకి తీసుకువస్తాం. సజీవ యాగం అంటే ఏంటి? ఓకే, ఇప్పుడు సజీవ యాగం తర్వాత ఇంకేమున్నాయి కదా, ఏమున్నాయి? సమర్పించి చదువు, ఇంకా పైనుంచి చదవమ్మా. అది ఆ సజీవ యాగం ఎలా ఉంటుందట? పరిశుద్ధముగా. అదొక పాయింట్, సబ్ పాయింట్. ఓకే, నీ సజీవ యాగం ఎలా ఉండాలి? పరిశుద్ధముగా ఉండాలి. నీ సజీవ యాగం ఎలా ఉండాలి? దేవునికి అనుకూలంగా ఉండాలి. ఇంకా నీ సజీవ యాగం ఎలా ఉండాలి? పరిశుద్ధము, అనుకూలము, అంతేనా? సో నీ సజీవ యాగం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. నీ సజీవ యాగం ఎలా ఉండాలి? అనుకూలంగా ఉండాలి. ఓకే, మనకు అనుకూలంగా ఉండే సజీవ యాగం కాదు, దేవునికి. మీకు అర్థమవుతుందా పాయింట్స్ ఇప్పుడు? సో దానికి సంబంధించి ఇల్లుస్ట్రేషన్, అసలు సజీవ యాగం అంటే ఏంటి అనే ఇల్లుస్ట్రేషన్. ఓకే, ఆ తర్వాత అప్లికేషన్. నీ జీవితం ఎవరికి యాగంగా ఉంది? ఏమి త్యాగం చేస్తున్నావు? ఏం సమర్పిస్తున్నావు? పరిశుద్ధంగా ఉందా నీ జీవితం? దేవునికి అనుకూలంగా ఉందా ఈ జీవితం? నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఓకే, సో యూ కెన్ టేక్ దట్ అప్లికేషన్. అది ఖచ్చితంగా పాయింట్ని ఏం చేయాలి? అప్లై చేయాలి. అప్లికేషన్ కనపడాలి. ఇంత కష్టపడింది దేనికి? ఎంత కష్టపడి నూడిల్స్ చేసింది దేనికి? వడ్డించడానికినా లేకపోతే నువ్వు తినేయటానికే? ఆ అప్లికేషన్ ఏంటంటే వడ్డించడం అన్నట్టు. వాడి ప్లేట్లో మన గోల్ ఏంటంటే అన్నీ చెప్పిన తర్వాత ఈరోజు బిర్యానీ చేశానండి, దానిలో చికెన్ వాడానండి, ఇవన్నీ చేసిన మంచి వాసన వస్తుంది అని చెప్పి వడ్డించకపోతే ఏమవుద్ది? అదంతా ఎంత బిర్యానీ చేస్తే ఏం లాభం? అప్లికేషన్ లేకపోతే, తినేవాళ్ళు లేకపోతే వేస్ట్ కదా. సో దాన్ని మనం ఏం చేయాలి? అప్లై చేయాలి. హౌ డస్ దిస్ స్పెసిఫికలీ రిలేట్? స్పెసిఫిక్ అప్లికేషన్.
స్పెసిఫిక్ అప్లికేషన్ అంటే ఎలాగంటే యవనస్తులకి అప్లై చేయాలి, ఓకే, పెళ్ళైన వారికి అప్లై చేయాలి, పెళ్ళి కాబోతున్న వారికి అప్లై చేయాలి, పెద్దవాళ్ళైన వారికి అప్లై చేయాలి, ఓకే, అందరికీ అన్ని కేటగిరీస్. ఓ యవనస్తుడా, నీ జీవితం ఎలా ఉంది, నీ శరీరం ఎలా ఉంది, ఎవరి కోసం నీ శరీరాన్ని అప్పగిస్తున్నావు, ఓకే, నీ శరీరం దేవునికి అనుకూలంగా ఉందా, ఏం చేస్తున్నావు నీ శరీరంతో, నీ కళ్ళతో ఏం చూస్తున్నావు, ఓకే. సో అప్లికేషన్ అంతా కూడా ఏం చేస్తుంది, స్పెసిఫిక్గా అప్లై చేస్తున్నాం, ఓకే. సో అక్కడే మనం ఏం చేయాలి, అప్లికేషన్. సో ఇవన్నీ కూడా ప్రాసెస్. అర్థమవుతుందమ్మా మీకు? ఇప్పుడు చెప్పేయగలరుగా, గంట సేపు ప్రసంగం చెప్పేయగలరా? ఇంకా టైం సరిపోదు మనకి. ఇవన్నీ చేసుకుంటా ఒక ప్రసంగం గట్టిగా రాశారనుకోండి, అది మీకు టైము సరిపోదు, రైట్? సో సార్ గారు ఒక టీచ్ చేస్తారు, కానీ ఆయన ఏమైనా చేయరేమనుకుంటున్నారు చూద్దాం. నా మెసేజ్ చూద్దామా పోయిన వారంది? మన సమయం దేవునికి మహిమార్థమై జాగ్రత్తగా ఉపయోగించిన వారంగా ఉండాలి. సో ఇవన్నీ ఇంట్రడక్షన్ అన్నమాట. సమయమే లేకపోతే, గడియారం ఆగిపోతే, ఇవన్నీ నేను అప్పటికప్పుడు, మీరు సార్ గారు అప్పటికప్పుడు చెప్పారు అనుకుంటున్నారు కదా, ఏమవుతుంది? ఓకే, సమయం వలన ప్రతి విషయాన్ని మనం సమయంతోనే కొలుస్తాం. ఓకే, సో ఈ విధంగా ఇంట్రడక్షన్ అన్నీ చక్కగా రాసుకుంటేనే మనం ఆ రోజున చక్కటి ప్రసంగం చేయగలం. ఇదిగో ఓకే. సో ఇదంతా ఏంటి, అప్లికేషన్. నా దానిలో అప్లికేషన్ అనమాట. రైట్. సో ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకా డీటెయిల్గా సో అవుట్లైన్ ఎలా రాయాలనేది ఇంకా డీటెయిల్గా, ఇంట్రడక్షన్ టు పార్ట్స్ ఆఫ్ అ సర్మన్, ప్రాపోజిషన్ ఎలా రాయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఐ హోప్ దిస్ క్లాస్ వాజ్ యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్. ఆన్లైన్లో వారు కూడా హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. సో దిస్ ఈస్ ద కల్మినేషన్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్. ఏదైతే ఇక్కడ మనం నేర్చుకోవాలని మనం చూస్తున్నామో వాటన్నిటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే సబ్జెక్ట్ కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి. ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా ఐఎమ్ ఆల్వేస్ హియర్ టు హెల్ప్ యూ. ఐ థింక్ స్టీఫెన్ పాల్ ఈజ్ ప్రీచింగ్ ఆన్ మండే. స్టీఫెన్ పాల్, ఆ తర్వాత డానియల్ కూడా ప్రీచ్ చేస్తున్నాడు, రత్నబాబు ప్రీచ్ చేస్తున్నాడు, సూరజ్, అదేవిధంగా దైవ కూడా ప్రీచ్ చేస్తున్నారు. ఇంకా అవకాశం ఉంటే మిగతా వారిని కూడా ఇన్వాల్వ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో ఐ హోప్ యూ విల్ హ్యావ్ గుడ్ అవుట్లైన్స్. ఆల్రెడీ అవుట్లైన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రాసెస్ అంతా కూడా మరి సార్ ఉన్నారు, నేనున్నాను, మేడం ఉన్నారు, మీరందరూ కూడా వచ్చి తెలుసుకొని చక్కగా మంచి మెసేజ్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. రైట్.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవ నీకు వందనాలు. నీ యొక్క వాక్యాన్ని సవివరంగా చెప్పడానికి మాకు ఇచ్చిన ఒక సాధనంగా ఈ యొక్క క్లాస్ని మేము చూస్తున్నాం. చక్కటి విషయాలు మేము నేర్చుకుంటున్నాం. వీటన్నిటిని ప్రభు మేము పొందుపరుచుకొని చక్కటి ప్రసంగికులుగా, చక్కటి దైవజనులుగా తీర్చిదిద్దామని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆన్లైన్లో ఉన్నవారిని, అదేవిధంగా క్లాసులో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభు చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించమని మరి ప్రత్యేకంగా ఇక 46 రోజులు కూడా నీకు సన్నిధానంలో మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా చక్కటి వాక్యాలను వినడానికి మీరు కృప చూపించమని, దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్.